ఎందుకలా బైక్ నంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తావు? నువ్వు వీధిలోకి రాగానే సౌండ్ ఇక్కడికి వినపడుతోంది తెలుసా? ఆంటీ, మన సూర్యుడి చుట్టూ 1 లక్ష కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నావు. నేను 60-70లో వస్తే అది స్పీడా? లోపల ఉన్నాడా? వాడు లోపల చదువుకుంటున్నాడు. నువ్వు వెళ్ళి అక్కడే కూర్చోకు, త్వరగా వచ్చాయి. నాకే ఎన్నో పనులున్నాయి, నేను వెంటనే బయలుదేరాలి. ఏంటంటే రెస్పాన్స్ లేదు? నిద్రపోతున్నాడా? గట్టిగా కొట్టు. ఆంటీ, కమ్మాయి స్టడీ అని చెప్పి బయటికి వెళ్తారే, వాళ్ళని కూడా నమ్మొచ్చు. ఇలా సెపరేట్గా రూమ్లో కూర్చొని చదువుతారని వాళ్ళని అస్సలు నమ్మకూడదా ఆంటీ? తలుపు తీయడానికి ఎంతసేపు ఏంట్రా నీకు? హనీ కొడుతుంది అనుకున్నానమ్మా. తను ఇంకా ట్యూషన్ నుంచే రాలేదు, తనేలా తలుపు కొడుతుందిరా? ఇక మీదట తలుపు మూసుకుని చదివే పనులేం చేయకు. ఏంట్రా రే, ఏంటి మ్యాటరు? ఏదో ఒకటి వాకుండా ఉండలేవా నువ్వు? నేనేం చేశాను మావా? నువ్వు సరదాగా అనేది మా అమ్మ సీరియస్గా తీసుకుంటుందిరా. సరే వదిలే. ఇవాళ వచ్చిందా? రేయ్, నీకు అసలు బుద్ధి లేదురా. ఇందుకేంటి నీ సమస్య? ఇవాళ తను వచ్చిందా రాలేదా? సరే, నువ్వెందుకు గ్రౌండ్కి రాలేదు? కాలేజీలో కొంచెం పని పడిందిరా. ఓ, తనకన్నా నీకు ముఖ్యమైన పనులున్నాయా? తను రాలేదు. ఓ, నేను రాలేదని తను రాలేదు అనుకుంటా. రేపు ఈవినింగ్ వరకు తను చూడకుండా ఎలా ఉండగలనో తెలియట్లేదురా. బాగా మిస్ అవుతున్నాను. ఒకసారి కళ్ళు మూసుకొని తెరవగానే రేపు ఈవినింగ్ అయిపోవాలి. సూపర్గా ఉంటుంది కదా? రేయ్, ఊరికే దొబ్బకరా, ముందు బయలుదేరు. నాకు చాలా పనులున్నాయి. అసైన్మెంట్స్ అన్ని ఫినిష్ చేయాలి. ఏంట్రా అర్థం చేసుకోకుండా మాట్లాడతావు? నేను ఏ రోజైనా ఒక అమ్మాయి వెనక తిరగడం నువ్వు చూసావా? నీ కరుణ ఎంతో నాకు ఆ అమ్మాయి అంతే. సీరియస్ రా. ఆ అమ్మాయిని ఫాలో చేసి ముందు వాళ్ళ ఇల్లు కనుక్కో. అప్పుడు నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చూడొచ్చు. ఫాలోనా? ఫాలో చేస్తే పరువు పోతుందే. ఫాలో చేయడం అంటే తను వెంటబట్టం కాదు. సరే వదిలే, నేను నీకు ప్లాన్ వేసి ఇస్తాను. ఏం ప్లాను? తనకి తెలియకుండా తన ఇల్లు కనిపెడతాను. అందుకు నేను ప్లాన్ చేస్తాను, నువ్వు బయలుదేరు. ఏంటి త్వరగా వచ్చావు? మీ ఫ్రెండ్ చదువుతున్నాడా? చదువుతూనే ఉన్నాడు. రేపు ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ ఉంది, దానికి ప్లాన్ వేస్తున్నాడు. ఏం ప్రాజెక్టు? మీ అబ్బాయి ఐడియా ఇచ్చాడు, వాడిని అడగండి. సరే, నువ్వు బైక్ నిదానంగా డ్రైవ్ చేయి.